అంటే ఇక నేనే ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కొన్ని అసోసియేషన్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇప్పుడు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కూడా ఇక్కడ మన జగిత్యాలలో మనం ఎన్నోసార్లు జరపడం జరిగింది. అంటే 3-4 టైమ్స్. ప్రతిసారి మనకు ఈ కాంపిటీషన్కి డాక్టర్ శైలేంద్ర రెడ్డి గారిని సార్ మంచాల కిషన్ సార్ మొత్తం దగ్గర ఉండి కానీ మన విరూపాక్షి గార్డెన్లే చాలాసార్లు ఒకసారి కలెక్టర్తోని ఒకసారి డిఎస్పీ గారితో ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బాడీ టీమ్ వచ్చి ఇక్కడ మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డర్కి 20,000 క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 lakh దాకా నెట్ క్యాష్ స్టేజ్ మీద ఎవ్రీ వెయిట్ కేటగిరీకి మేము క్యాష్ అవార్డు ఇచ్చినాం ఇక్కడ. అప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ ఇమ్తియాజ్ భాయ్ కూడా అప్పుడు వచ్చి ఇక్కడ అతను జడ్జిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఇప్పుడు ఏంటంటే జిల్లా కావడం వల్ల అప్పుడు కొత్త జిల్లా జగిత్యాల జిల్లా కావడం వల్ల నూతనంగా ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి మన ట్రెజరీగా కోర్టుల నుంచి మహేష్ గారిని వేదికపై రావాలని కోరుకుంటున్నాను. వైస్ ప్రెసిడెంట్ గారేమో మన మెట్పల్లి నుంచి భీమన్న గారు, భీమన్న గంగారాం, చిన్న గంగారాం బాన్ ఇట్లా ముందుకు రానా. మన బాడీలాంటి నుంచి మన గంగారాం గారు వైస్ ప్రెసిడెంట్ మా జిమ్లో ఉంటూ ఇప్పుడు కోచ్గా ఆయన ఓన్గా తీసుకొని నడిపిస్తూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ మన జాయింట్ సెక్రటరీగా బాడీ బిల్డర్స్ అంటే చాలామంది సిగ్గుపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఇప్పుడు కొంచెము అందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనకు మీరు మన బాడీ మెంబర్స్ అందరం కూడా ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే అసోసియేషన్ కాకుండా మనకు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కూడా ఒలింపిక్ అసోసియేషన్తోని స్పోర్ట్స్ అథారిటీతోని నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరితోని రికగ్నేషన్ ఉంది గేము. కానీ స్టూడెంట్స్కి వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ సర్టిఫికేట్ వాళ్ళకు వాల్యూ వస్తున్నాయి కంపల్సరీ. కాబట్టి వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. కానీ కొంచెం కష్టపడి వాళ్ళ మంచి మన బిల్డర్స్ తయారు చేస్తే కోచెస్ కూడా అందరూ కూడా మంచిగా బాగుంటుందని నా ఉద్దేశం. ఎప్పుడైతే రామాంజనేయులు గారు ఈ రకమైన బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఫామ్ చేద్దాం, ప్రతి జిమ్ వాళ్ళని ప్రతి మండలం నుంచి మనం ఇన్వాల్వ్ చేసి అధిక సంఖ్యలో పిల్లలకు దేహదారుఢ్యం గురించి ఎంకరేజ్ చేసుకుంటూ కాంపిటీషన్స్కి పోవడమే కాకుండా ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండి యువతను చెడుదారిన పట్టియకుండా దేహదారుఢ్యం మీద కాన్సన్ట్రేషన్ పెడితే మన ఎంతో చేసిన వాళ్ళ మొత్తం సమాజాని కోసం అని అన్నాక వెంటనే నేను కానీ కృష్ణన్న గారు కానీ ముందుకు వచ్చి తప్పకుండా ఈ అసోసియేషన్ని మంచిగా నడిపిద్దాం. ప్రతి కాంపిటీషన్స్కి ఎవరైతే పిల్లలు ఎన్నుకోబడతారో వాళ్ళకు కూడా ఏ రకమైన సహాయమైనా మేము ముందుండి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పోతుంది. శారీరకంగా దారుఢ్యంగా తయారవుతాం. విద్యార్థులకు యువతకు కావాల్సిన ఏకాగ్రత పెంపొందించుకోవచ్చు. మానసికంగా ఉల్లాసం ఉంటుంది. ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక పాజిటివిటీ డెవలప్ అవుతుంది. చాలా ప్రయోజనాలు, చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ సంస్థల ద్వారా అందరూ పాల్గొని ప్రతిరోజు నిరంతరం ఒక డైలీ ఒక యాక్టివిటీలో ఒక సాధన చేసి వారి భవిష్యత్తు ఒక డిసిప్లిన్, ఇంతేకాకుండా ఒక క్రమశిక్షణ డెవలప్ అవుతుంది. ఇప్పుడు బాడీ బిల్డర్స్ అంటే ఇమ్తియాజ్ సాబ్ దేకో బాడీ బిల్డింగ్ శైలేందర్ బిల్డర్స్, బాడీ బిల్డర్స్ మీ టీం అంతా అది ఎంత మన కష్టపడి కృషి, ఒక అంకిత భావం, ఒక ప్యాషనే, మనకు అందరికీ ఆ విల్ పవర్ ఉంది. ఆ ఇచ్ఛాశక్తి ఉంది ప్రతి వ్యక్తికి, ప్రతి విద్యార్థికి, ప్రతి యువకునికి ఆ విల్ పవర్ ఉంది. ఆ విల్ పవర్ దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంటే సాధన చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ మనందరికీ తెలుసు. కానీ మనకు లేజినెస్ ఎక్కువ. లేజినెస్ ఈజ్ వర్స్ట్ ఎనిమీ. మనలో ఉన్నటువంటి ఆ లేజినెస్ని పారగొట్టాలంటే, దాన్ని తరిమి కొట్టాలంటే మనం ఒక విల్ పవర్ ఇంప్రూవ్ కావాలంటే కంపల్సరీ ఇటువంటి సాధన వల్ల చాలా ఉపయోగపడుతుంది. మరి భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారంతో జగిత్యాల జిల్లాలో అందరం కలిసి సమైక్యంగా జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించే విధంగా అందరు రావాలని విజ్ఞప్తి చేస్తూ మరి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరియు ఇమ్తియాజ్ గారిని ఒక మన బాడీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఇంకా మన అసోసియేషన్ సంబంధించినటువంటి మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బిల్డింగ్ అసోసియేషన్ ముందు
ఇంకా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే ఈ స్ఫూర్తిని మేము చూడండి చిన్నగా వెళ్ళినాము. ఫస్ట్ 300 బిల్డర్స్ వచ్చారు, తర్వాత 500, తర్వాత 800. అంటే ఎవ్రీ ఇయర్ నేషనల్ ఈవెంట్ అంటే మా స్టేట్ బాడీ నుంచి ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఇండియన్ ఫెడరేషన్ నుంచి వచ్చారో, దే వర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎన్ నేషనల్ ఈవెంట్. సార్ కూడా వచ్చే ఉంటారు లాస్ట్ టైం అంబేద్కర్ స్టేడియంలో. సో అది ఈవెన్ నేషనల్ ఈవెంట్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా చేసినాం అంత పెద్ద ప్రోగ్రామ్. సో మేము అప్పుడు చూసింది ఏంటంటే అంబేద్కర్ స్టేడియంలో 10 నుంచి 12,000, 13,000 మంది జనం వచ్చిండ్రు. అంటే అప్రిసియేషన్ కూడా అంతా జరిగింది అక్కడ. సో మీరు కూడా ఈ కొత్త అసోసియేషన్ కాబట్టి ఫస్ట్ సిటీస్లో ఏముంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది, గ్రౌండ్స్ ఉండవు. ఇక్కడ ఇంకా నేచర్ బాగుంటుంది. సో మీరు అవేర్నెస్ తీసుకురండి. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఐబీబీఏ ఉంది, టీబీబీఏ ఉంది. మేము కూడా స్ఫూర్తి ఉంచి మా తరఫున కూడా ఏమైనా హెల్ప్ కావాలన్నా, రేపటికి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేయాలన్నా వీ విల్ ఆల్వేస్ బీ విత్ ది జగిత్యాల బాడీ బిల్డింగ్ అసోసియేషన్. అండ్ ఇక్కడ ఇంకా స్ఫూర్తిగా ఇంకా స్పోర్టివ్గా ముందుకు వెళ్ళాలని మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద న్యూలీ ఫార్మ్డ్ బాడీ అండ్ ఆల్ ది పర్సన్స్ హూ హ్యావ్ కమ్ హియర్ టుడే. ఎవరైతే ఇక్కడికి వచ్చారో టైం తీసి మీ జిమ్స్, మీ పర్సనల్ పీటీస్ ఉన్నా మీరు వదిలేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ యువర్ వెన్యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ట్రెజరర్ సెక్రటరీ ఫర్ ది ఈవెంట్. అండ్ లేదు బెస్ట్ ఆఫ్ 5లో ఏ మెడల్ ఉన్న అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఎవరికి ఉంది? ఓన్లీ తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తోటి అఫిలియేటెడ్. మనం ఎవరితోటి ఉన్నాం? ఇండియన్ బాడీ బిల్డర్స్ తోటి ఉన్నాం. ఇటువంటి 30 అసోసియేషన్స్ ఉండొచ్చు, కానీ మనకు రికగ్నైజేషన్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ నుంచి. అందుకే చెప్తున్నా ఏంటంటే మనం ఫస్ట్ అవేర్నెస్ తీసుకొచ్చి సరౌండింగ్ ఉన్న జిమ్స్ ఉన్నాయా, ఏమున్నాయా, చిన్న కాంపిటీషన్స్ లేక అసొంటి మన దగ్గర ఒక 20 మంది పిల్లగాళ్ళు జిమ్ నుంచి 10 జిమ్లు ఉన్నాయా, జిమ్ నుంచి 2 అబ్బాయిలు వచ్చినా పర్వాలేదు. సంవత్సరానికి ఒకటే లోకల్ కాంపిటీషన్ ఒకటిగా ఓన్లీ జగిత్యాల. మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి మా తరఫున ఏమో హెల్ప్కున్నా చేసి ఇక్కడి నుంచి ఒక 2 అబ్బాయిలు ఇవ్వండి నాకు స్టేట్ నుంచి నేషనల్ దాకా తీసుకెళ్ళి అబ్బాయి ఒక మెడల్ ఇచ్చిన తర్వాత జాబ్ ఇప్పించే బాధ్యత నాది. అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నా అంటే నేషనల్ దాకా పంపించిన మనిషి ఇక్కడ ఉన్నాడు, ఆ మనిషి పంపించిన మనిషి ఆడ పనిచేస్తున్నాడు కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా చేయగలుగుతున్నా. మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి ఇప్పటిదాకా 3 అబ్బాయిలకు పోస్టులు వచ్చేసినాయి రైల్వేస్లో. మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి రైల్వే, నేవీ, ఆర్మీ సర్వీసెస్, ఇవన్నిట్లో కూడా మన యూత్ అఫేర్స్ నుంచి ఈజీగా జాబ్స్ వస్తున్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిట్లో కూడా రిక్రూట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం రికగ్నైజేషన్ ఉన్నాం కాబట్టి ఈ అసోసియేషన్ తోటి అఫిలియేటెడ్ ఉండి మనం పని చేసి ముందుకెళ్తే అట్లనే కొత్తగా ఎలక్ట్ అయిన బాడీని నేను చాలా కంగ్రాట్స్ చేస్తున్నా. సార్ మీరిద్దరు ముందుకుండి దీనికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. రామాంజలి ఎట్లయినా యాక్టివ్గా ఉంటారు. మీరు ఒక భుజం ఆయన మీద చేయి పెడితే అసోసియేషన్ చాలా ముందుకు వెళ్తుంది. ఇక్కడ నుంచి ముందు కొంచెం వస్తే నేను అందుకుంటాను మొత్తం సార్. నేను ఖచ్చితంగా మీకు ఏం అవసరం ఉన్నా కూడా ఎటువంటి కాంపిటీషన్ చేయడానికి చిన్న ఫైనాన్షియల్ హెల్ప్ అయినా కానీ ఎటువంటి హెల్ప్ ఉన్నా కానీ మేము రెడీ ఉన్నాం. దేనికైనా కానీ మేము ఉన్నాం రెడీ మీకు. ఓకే ఎట్లయినా చేద్దాం. థ్యాంక్ యూ. నీళ్ళు తీసుకురా కొమరా. అది అందరు మంచిగా ఫోటో